కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్ నమ్మి పేదవాళ్లను, పేద వాహనదారులను, పెట్రోల్ వాహనాలు వాడుతున్న పేద వర్గాల వారిని, ఎందుకంటే పేద వర్గాలు ఎందుకంటారు, పెద్దవాళ్ళు కార్లు వాడరా, వాళ్ళు పెట్రోల్ వాడరా అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఎందుకు పేద వర్గాల వారిని అంటున్నా అంటే, ఈ చిన్న కార్లు ఉంటాయి కదా, చిన్న కార్లు అన్నీ కూడా పెట్రోల్ కార్లే ఉంటాయి, డీజిల్ కార్లు ఉండవు. చిన్న కార్లు అన్నీ పెట్రోల్ కార్లే ఉంటాయి. ఈ చిన్న కార్లు అంటే 10 లక్షలు, 12 లక్షలకో, 8 లక్షలకో, 9 లక్షలకో దొరికే కార్లు, ఈ కార్లు అన్నీ పెట్రోల్ కార్లే ఉంటాయి, డీజిల్ కార్లు ఉండవు. అందుకే చెప్తున్నా, పేద మధ్యతరగతి వాళ్ళను మోసం చేసి దగా చేస్తుంది. వాళ్ళ జేబుల నుంచి పెట్రోల్ పేరుతోటి ఇథనాల్ కట్టిన పెట్రోల్ అమ్మి పైసలు గుంజుకుంటుంది, పిక్ పాకెటింగ్ చేస్తుంది. బీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. విష్ణు గారు, వెల్కమ్. మీరు చూస్తున్నారు, పెట్రోల్లో ఇథనాల్ కలిపి ప్రభుత్వం అమ్ముతుంది. ఈ పెట్రోల్లో ఇథనాల్ కలిపి అమ్మడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా, ఎందుకంటే 2023లో అటల్ బిహారీ వాజ్పేయి దాన్ని తీసుకొస్తే కొన్ని పైలట్స్ 2003లో పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని స్టేట్స్కి మాత్రమే లిమిట్ చేస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత 2006లో దేశవ్యాప్తంగా 5% పెట్రోల్ కలపన్నారు. తర్వాత 5 పోయింది, 10 అయింది, 10 పోయి నితిన్ గడ్కరీ మోదీ ప్రభుత్వం, ఈ మోదీ ఏమంటారు అచ్చే దిన్ తీసుకొచ్చే ప్రభుత్వం ఈ 20% తీసుకుపోయింది. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఎందుకు ఈ రకమైన వ్యాపారం చేస్తుంది పేద ప్రజలతోటి ప్రభుత్వం? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు మీకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అంటే 130-140 కోట్ల మంది భారతీయులు ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అయ్యే అటువంటి అంశము ఈ పెట్రోల్ ఇష్యూ. అందులో పెట్రోల్ ఇథనాల్ కలపడం అనేది. అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం అంటే ఏ స్థాయికి చేరిందంటే, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఈ దేశంలో మేము ఏది చేసినా, ఏ పాలసీ తెచ్చినా మమ్మల్ని అడిగేటోడు లేడు, మమ్మల్ని అడ్డుకునేటోడు లేడు. మేము ఏం చేసినా చెల్తుంది అనే ఒక అహంకారం నెత్తికెక్కినట్టు క్లియర్గా కనబడుతుంది. వీళ్ళది ఒరిజినల్ టార్గెట్ E20 రోల్అవుట్ చేయాల్సింది మార్చ్ 2030. అప్పటి వరకు ఎందుకు అంటే, సైంటిఫిక్గా కొత్త వెహికల్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అవుతాయో అవి E20 కంపాటబుల్ ఇంజన్స్తో మ్యానుఫ్యాక్చర్ చేసి రోల్అవుట్ చేస్తే ప్రజలు కూడా మెల్లిగా అలవాటు పడతారు, వెహికల్స్ ఇంక్రీజ్ అవుతాయి, తద్వారా దాని లాభాలు పొందొచ్చు అనే ఒక అంశం, వన్ ఆఫ్ ది ఐడియా. రెండోది వీళ్ళు చెప్పింది ఏంది, ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గుతుంది. మనకు బయట నుంచి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో భారతదేశం, దాదాపు 85% ఇండియా స్టిల్ డిపెండెంట్ ఆన్ ఇంపోర్టింగ్ క్రూడ్ ఆయిల్. అది తగ్గుతుంది, ఎందుకంటే 20% మనం ఇథనాల్ కలుపుతున్నాం కాబట్టి. అది తగ్గినప్పుడు ఇక్కడ ఏదో కన్స్యూమర్స్కి బెనిఫిట్ వస్తుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. కన్స్యూమర్ బెనిఫిట్ కంటే ఎక్కువ వాళ్ళ బెనిఫిట్ చూసుకున్నారు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఎక్స్చేంజ్ మిగిలిపోతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ ఆదా అవుతుంది అని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు. బేసిక్గా ఏం జరిగింది అంటే, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం గత 3 సంవత్సరాలు 2022 నుంచి 2025 ఈ 3 సంవత్సరాల్లో రష్యా-యుక్రెయిన్ వార్ జరిగింది. రష్యా-యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ కొన్ని ఆంక్షలు విధించారు. రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకోకూడదు అని. కానీ స్టిల్ భారత్ ఏం చేసింది, 2022 వరకు కేవలం 1% రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది ఆ 3 సంవత్సరాలలో 40%కి పెరిగింది ఇండియన్ ఇంపోర్ట్ ఆఫ్ రష్యన్ ఆయిల్. ఎందుకు పెరిగింది అంటే, అప్పుడు రష్యన్ ఆయిల్ డిస్కౌంట్కి ఇచ్చారు వాళ్ళు, ఎందుకంటే ఆంక్షలు ఉన్నాయి కాబట్టి తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చారు. అంటే బ్యారెల్ మీద దాదాపు $20 నుంచి $30 వరకు తగ్గించి మనకి ఇండియాకి వాళ్ళు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసినారు. అయితే లాభం ఎంత జరిగింది భారతదేశంలో అంటే, ఆ 3 సంవత్సరాలలో 1,50,000 కోట్ల రూపాయలు ఈ డిస్కౌంటెడ్ ప్రైస్ మీద మనకు లాభం జరిగింది భారత్కి. ఆ 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి తెలుసా మీకు? ₹1 ఒక వినియోగదారునికి రాలే. ఒక పెట్రోల్ మీద ₹1, ఒక పైసా లీటర్ మీద తగ్గలేదు, డీజిల్ మీద తగ్గలేదు. ఇది పోయింది ఎవరికి అంటే, ఆయిల్ కంపెనీలు ఎవరికి పోయింది అంటే రిలయన్స్ ఎనర్జీకి పోయింది, అంబానీ గారి కంపెనీకి పోయింది. ఎందుకు పోయింది అంటే, మన దగ్గర ఇప్పుడు స్టేట్ ఓన్డ్ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, ONGC కానివ్వండి, ఇండియన్ ఆయిల్ కానివ్వండి, భారత్ పెట్రోలియం, వీళ్ళు చేసుకోలేదు ఆ ఇంపోర్ట్. ఆ డిస్కౌంటెడ్ క్రూడ్ ఆయిల్ ఏదైతే లాభం వచ్చిందో అది ప్రైవేటు వీళ్ళు అంబానీ కంపెనీ తీసుకొని వాళ్ళు రిఫైన్ చేసి మళ్ళీ మన దేశంలో మన వినియోగదారులకు ఇవ్వలేదు. వాళ్ళు బయట దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకున్నారు ఆ రిఫైన్ చేసినటువంటి పెట్రోల్, డీజిల్. అంటే ఇక్కడ జరిగింది ఏంది,
కేవలం వీళ్ళు తీసుకొచ్చిన పాలసీ, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ డిస్కౌంటెడ్ ప్రైస్కి తీసుకుంటున్నాం కాబట్టి దేశ ప్రజలు పాపం అమాయకులు మనోళ్ళు తగ్గుతుంది కదా డిస్కౌంటెడ్ ప్రైస్ తీసుకుంటే మనకేమైనా లాభం జరుగుతుంది అన్న కానీ ఒక్క పైసా కూడా తగ్గలే, ఉల్టా జేబులకు చిల్లులు పడ్డాయి. 110 రూపాయలకి ఇంకా రూపాయి పెరిగింది, లాభం జరిగింది. అక్షరాల 1,50,000 కోట్ల రూపాయలు అంబానీ రిలయన్స్ ఎనర్జీ కంపెనీకి జరిగింది. ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఇది ఒకటే కాదు, దీని తర్వాత ఏం జరిగింది తెలుసా నష్టం ఇంకా దేశానికి, ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. మనం రష్యా దగ్గర డిస్కౌంటెడ్ ఆయిల్ తీసుకున్నందుకు అమెరికా ఇండియా మీద 50% టారిఫ్ పెంచింది లాస్ట్ ఇయర్. కరెక్ట్ లాస్ట్ ఆగస్ట్లో 50% అడిషనల్ టారిఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద. అది ఏ రంగాల మీద పడ్డది? టెక్స్టైల్ మీద పడ్డది, ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ మీద పడ్డది, ఫార్మా మీద పడ్డది, జెమ్స్ అండ్ జ్యువెలరీ మీద పడ్డది, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. ఇదంతా చూస్తే 5 లక్షల కోట్లు భారతదేశం మీద పడ్డ భారం 5 లక్షల కోట్లు. ఇది నేను చెప్పడము మనం డిస్కస్ చేసుకోవడం కాదు. పార్లమెంటులో లాస్ట్ ఆగస్టులో కేంద్ర కామర్స్ మంత్రి జితిన్ ప్రసాద్ గారు అఫీషియల్గా చెప్పిన నంబర్ ఇది. అమెరికా పెట్టిన 50% కొత్త టారిఫ్ వల్ల భారతదేశానికి 5 లక్షల కోట్ల భారం పడుతుంది సంవత్సరంలో. అంటే మన భారతదేశం యొక్క యాన్యువల్ బడ్జెట్ 50 లక్షల కోట్లు అంటే 5 లక్షలు 10% ఆఫ్ ఇండియాస్ యాన్యువల్ బడ్జెట్ భారం పడ్డది. ఎందుకు అంటే వీళ్ళు డిస్కౌంటెడ్ ప్రైస్కి రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నందుకు భారత్. పోనీ ఆ లాభమైన మన వినియోగదారులకు వచ్చిందంటే రాలే, అమ్మాని జేబులకు పోయింది. ఇది నేను చెప్పడం కాదు, మన ఇంతకుముందు స్కాట్ బెసెంట్ ఆయన ఎవరు, యుఎస్ గవర్నమెంట్లో ట్రెజరీ సెక్రటరీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో యుఎస్ ట్రెజరీ సెక్రటరీ, ఆయన చెప్పిండు ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల భారత్ రిచ్ ఫ్యామిలీస్ లాభపడ్డాయి, భారత్లో రిచ్ ఫ్యామిలీ బాగా లాభపడ్డది, $16 బిలియన్ అని చెప్పి ఆయన స్వయాన పేపర్లు ఎవరెళ్ళి చూసుకున్నాను గూగుల్లో కూడా వస్తుంది స్కాట్ బెసెంట్ ఏం మాట్లాడినా. అంటే ఇట్స్ అ క్లియర్ కట్ లూట్ అండర్ ద డిస్గైజ్. అంటే ప్రజలకి మేలు చేస్తున్నామని పాలసీ పెట్టి అది చేసుకొని వీళ్ళు లాభపడి వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి లాభం చేసి తద్వారా వాళ్ళకున్న సంబంధాలను బలపరుచుకొని ప్రజలను పిచ్చోళ్ళని చేసిర్రు ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లకి. ఇంకోటి కూడా దేశ ప్రజలు గమనించాలి, నంబర్స్ చెప్తున్నాయి కదండి. మోడీ ప్రభుత్వం కొలువు తీరినాక 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో దేశ ప్రజల మీద ఈ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ సెస్ల పేరిట కానీ ముక్కు పిండి ప్రజల రక్తమాంసాలు పీల్చి వసూలు చేసిన ట్యాక్స్ 45 లక్షల కోట్లు. పెట్రోల్ డీజిల్ మీద 45 లక్షల కోట్లు. మనకున్న 150 కోట్ల జనాభాలో సరే 30 కోట్ల కుటుంబాలు అనుకుందాం. 30 కోట్ల కుటుంబాలు 45 లక్షల కోట్ల ట్యాక్స్ కట్టిందంటే ప్రతి కుటుంబం సగటున 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఈ పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సే కట్టింది ప్రతి కుటుంబం వితౌట్ అన్ ఎక్సెప్షన్. అంత యావరేజ్గా అంటే అంత పెద్ద ఎత్తున ముక్కు పిండి వసూలు చేసింది. కాకపోతే ఇంకోటి గమ్మత్తైన విషయం ఏంటిదంటే బీజేపీ కానీ బీజేపీ సపోర్టర్స్ కానీ వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేసినా దేశం కోసం చేస్తున్నారు. ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే డీజిల్ పెట్రోల్ పెరిగితే అక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ పెరిగింది అంటారు. మరి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర ఇక్కడ నయా పైసా తగ్గదు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మన ముందు కనబడుతుంది హిస్టరీ. 2014లో మోడీ గవర్నమెంట్ కొలువు తిరిగినప్పుడు 107 రూపాయలు ఉండే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర, $107. అప్పుడు దేశంలో మన దగ్గర పెట్రోల్ 70 రూపాయలు లీటర్ ఉండేది. ఇప్పుడు ఎంత ఉందండి క్రూడ్ ఆయిల్ ధర? $65 ఉంది. అప్పుడు $107 ఉన్నది, ఇప్పుడు $65 వచ్చింది. మరి పెట్రోల్ ధర అప్పుడు 70 రూపాయలు ఉన్నది, ఇదో 35 రూపాయలు ఉండాలి కదా. కానీ 70 రూపాయలు 110 రూపాయలకు పెరిగింది. అంటే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతుంది, మన దగ్గర మాత్రం దేశీయంగా పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రజలను చాలా తెలివిగా మోసం చేస్తున్నా అనుకుంటున్నాడు. తెలివిగా మోసం చేస్తా ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఈ లెక్కలన్నీ ప్రజలకు తెలియదు. ఒకవేళ ఈ లెక్కలు ప్రజలు అడిగినా కూడా దేశం కోసం ధర్మం కోసం ఈ మాత్రం మీరు చేయలేరా అంటారు. ఆ మధ్య మనం కొన్ని సోషల్ మీడియాలో చూసినాం, పెట్రోల్ 200 రూపాయలు మేము కొంటాం కానీ నరేంద్ర మోడీకే ఓటేస్తామనే ఒక ఉన్మాదుల్ని తయారు చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ E20 పెట్రోల్ కలపడం వల్ల ఎవరికి లాభం, ఎవరి జేబులకు పైసలు పోతున్నాయి, ఎవరికి నష్టం జరుగుతుంది బరాబర్ అడుగుదాం. వాటి ఇథెనాల్ కలిపిన పెట్రోల్ అమ్మడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లాభం ఎవరికి అంటే పెద్ద నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న పారిశ్రామికవేత్తలకు లాభం. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళ పిల్లల కంపెనీలకు లాభం. హోంమంత్రి అమిత్ షా కొడుకుకేమో మొత్తం భారతదేశ క్రికెట్ను అప్పగించిండు. నితిన్ గడ్కరీ కొడుకుకేమో 20% పెట్రోల్ అప్పగించేసిండు. 20% పెట్రోల్ అంటే 20% నువ్వు ఇథెనాల్ తయారు చేసుకొని 20% దాంట్లో అమ్మేసేసుకో. వాస్తవానికి 1 లీటర్ ఇథెనాల్ తయారయ్యేందు కోసం
35 నుంచి 37 రూపాయలు 40 రూపాయల వరకు అవుతుంది. ఆ 35 నుంచి 40 రూపాయలకు తయారయ్యే ఇథనాల్ని ప్రభుత్వం పెట్రోల్ ఆయిల్ కంపెనీలు 70 రూపాయలకు 71 రూపాయలకు కొంటాయి. అంటే ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్కి కొంటాయి. అందుకే నితిన్ గడ్కరీ కొడుకు కంపెనీ 2024లో 40 రూపాయలున్న షేర్ వాల్యూ 2025లో 3600కు పోతుంది. ఇప్పుడు 2026కి వచ్చేసరికి 2200 2300 దగ్గర ఉంటుంది. 1200 కోట్ల రూపాయల లాభం వస్తుంది ఆ కంపెనీకి. మరి నష్టం ఏమవుతుంది? నష్టం పెట్రోల్ వాహన వినియోగదారులకు అవుతుంది. మైలేజ్ 10% తగ్గుతుంది. రిపేర్లకు సంవత్సరానికి 4-5 వేల రూపాయలు పోతున్నాయి. విష్ణు గారు, లాభం ఎవరికి, నష్టం ఎవరికి? లాభం భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలు నడిపిస్తున్న కంపెనీలకు. నష్టం మాత్రం పేద ప్రజలకు, భారతదేశ ప్రజలకు. 100% కనబడుతుంది కదా క్లియర్గా మన ముందే. ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు బైక్ నడిపిస్తున్నారు, కార్ నడిపిస్తున్నారు, ఎవరన్నా వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. ఇదంతా సరే, ఎవరైతే నమ్ముతారో నమ్మరో కానీ మీరు సొంతగా 2023కు ముందు మీరు ఏదైతే కార్ నడుపుతుండేనో, పెట్రోల్ కార్ కానీ బైక్ నడుపుతున్నారో కానీ, అప్పుడు మీరు ఒకవేళ మీ ట్యాంక్లో 10 లీటర్ల పెట్రోల్ పోయించుకుంటే మీకు ఎన్ని కిలోమీటర్లు వచ్చేది? ఇప్పుడు అదే వెహికల్ 2023లో మీరు అయితే ఉండేనో అదే వెహికల్, అదే బైక్, అదే కార్లో అదే 10 లీటర్లు ఇప్పుడు ఇటువంటి ఫ్యూయల్ నింపించుకొని మీరే చెక్ చేసుకోండి. పెట్రోల్ మీద తగ్గుతలేదు. నా సొంతగా ఎక్స్పీరియన్స్ ఉంది కదండి. 30 to 40% రిడక్షన్ ఉంది మైలేజ్ మీద. అది నేను చెప్పడం కాదు, సైంటిఫికల్లీ ఇప్పుడు ఎవరు జర్నల్స్ పబ్లిష్ అయి ఉన్నాయి. పెట్రోల్ కన్నా ఇథనాల్ ఏదైతే ఉంటుందో అది E10 కన్నా E20 వాడడం వల్ల ఆల్మోస్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఫ్యూయల్ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ 30-35% తగ్గుతుందని చెప్పి పబ్లిషింగ్స్ ఉన్నాయి. ఒకటి. రెండవది, అదే పెట్రోల్ నేను 110 రూపాయలకి లీటర్ పోయించుకుంటే నాకు 10 కిలోమీటర్లు వచ్చేది. ఇప్పుడు అదే పెట్రోల్ 110 రూపాయలకి ఇథనాల్ కలిపింది పోయించుకుంటే నాకు 6 కిలోమీటర్లే వస్తుంది. అంటే నా కాస్ట్ పర్ కిలోమీటర్ పెరిగింది కదా. అంటే మైలేజ్ తగ్గుతుంది, రేట్ మాత్రం తగ్గదు. మరి ఎవరికి లాభం జరిగింది? వెహికల్ మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. అది నెక్స్ట్. ఒకటేమో ఫస్ట్ సేమ్ కాస్ట్కి నాకు మైలేజ్ తగ్గింది అంటే నాకు కాస్ట్ పెరిగింది ఎవ్రీ మంత్. రెండవది మీరు అన్నట్టు మెయింటెనెన్స్. ఈ వెహికల్స్ కూడా ఏవైతే అప్పట్లో 2023కి వీళ్ళు E20 కంపాటబుల్ ఇంజన్స్ రాకముందు పాత ఇంజన్లన్నీ ఎవడి ఇది వన్ సైడెడ్ డిసిషన్ అండి. ప్రజలు ఎందుకు బేర్ చేయాలి? ఇప్పుడు పాలసీ తీసుకొచ్చి తోసేస్తాం, వీళ్ళు షవ్ ఇట్ ఇన్ యువర్ థ్రోట్, మీరు బేర్ చేయండి అంటే ఇప్పుడు ప్రజలు ఏదైతే ఇంజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎందుకంటే ఈ ఇథనాల్ మిక్స్ అయినప్పుడు పెట్రోల్ ఏమవుతుందంటే అది వాటర్ని అట్రాక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు 2-3 రోజులు వెహికల్ తీయలేదు అంటే ఆ పెట్రోల్ ట్యాంక్లో ఉన్న ఆ ఇథనాల్ పెట్రోల్ వాటర్ జమ్ అయిపోయి దాని ద్వారా రస్ట్ రావడము, ఆ ఫ్యూయల్ లైన్ కరప్ట్ అవ్వడము, దాని ద్వారా ఇంజన్లకి కంటామినేషన్ పోవడము, రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో బయటపడతాయి. అంటే ఈ మెయింటెనెన్స్ కాస్ట్ ప్రజలు ఎందుకు బేర్ చేయాలండి? ఈ మూర్ఖ ప్రభుత్వము ప్రజలకు కనీస అంటే ఆప్షన్ కూడా ఇవ్వకుండా, అంత తెలివిగల్లా ప్రభుత్వం అయితే 2 పెట్టు పెట్రోల్ పంపుల్లో, 10% పెట్టు, 20% పెట్టు, కలపకుండా పెట్టు, లెట్ ద పీపుల్ చూస్. ప్రజలకి అనుభవంలో అరే E20 వాడడం వల్ల చాలా బెనిఫిట్ ఉందంటే వాళ్ళే స్వతహాగా మారుతారు కదా. ఈ బలవంతపు ఈ నూకడమేనండి ప్రజల్ని, తప్పదు. ఇంకా అంటే 2025లో అఫీషియల్ చేసినారు, ఇంకా మీకు ఆప్షనే లేదు. E10 లేదు, అసలు అన్బ్లెండెడ్ లేదు. మీకు వేసుకుంటే వెహికల్లో E20 వేసుకోవాల్సిందే. ఇంకొకటి, కంపెనీస్ కూడా డ్రైవర్స్ మాన్యువల్, ఓనర్స్ మాన్యువల్ ఇస్తాయి. మనం ఎవరైనా వెహికల్గా ఉన్నప్పుడు ఓనర్స్ మాన్యువల్ అందులో చూస్తే ప్రజలు కూడా వెళ్ళి చూడొచ్చు. 2023 కొన్న వెహికల్స్లో అందులో ఉంటుంది. E10 కన్నా మించి ఏదైతే బ్లెండెడ్ ఫ్యూయల్ మీరు ఒకవేళ వాడితే మీ ఇంజన్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీ వారంటీ చెల్లదు, మీకు వెహికల్ మీద ఉన్న వారంటీ ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఓనర్ మాన్యువల్లో మెన్షన్ చేసినారు. ఎవరైనా వెళ్ళి ప్రజలు చెక్ చేసుకోవచ్చు. మరి అట్లాంటి క్లియర్గా వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళని అట్లా అమ్ముకొని ఇస్తారు, ఒక పక్క వీళ్ళేమో ఖరాబ్ అయ్యేటట్టు పంపిస్తారు, వారంటీ లేకుండా చేస్తారు. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? ప్రజలు కదా. కంపెనీలు అమ్ముతున్నాయి, గవర్నమెంట్ డబ్బులు సంపాదించి, గవర్నమెంట్ అంటే వాళ్ళ అన్యాయాలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళకి డబ్బు సంచులు మోసటోళ్ళు, రాజకీయాలు. గవర్నమెంట్ కూడా సంపాదిస్తుంది, గవర్నమెంట్ సంపాదిస్తలేదేం కాదు, 100% సంపాదిస్తుంది. ఎందుకంటే 80% పెట్రోల్ అమ్ముతున్నారు కదా వాళ్ళు. 80% ఇంపోర్ట్ తగ్గింది. ఇంపోర్ట్ తగ్గినప్పుడు మీకు ఖర్చు తగ్గింది. ఖర్చు తగ్గినప్పుడు గవర్నమెంట్కి అది లాభమే కదా. వాళ్ళు లాభపడుతున్నారు, వాళ్ళ కంపెనీలు లాభపడుతున్నాయి, వాళ్ళ పిల్లలు బాగుపడుతున్నారు, వాళ్ళకి వ్యాపారవేత్తలు వాళ్ళకి ఇచ్చిపుచ్చుకునేటోళ్ళు వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ మొత్తం మీద నష్టపోయింది దేశ ప్రజలు. ఇప్పుడు రేటు తగ్గలేదు కానీ మైలేజ్ తగ్గింది, మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది,
మూడోది ఈ ఇథనాల్ అనేది వచ్చేది ఎక్కడి నుంచి? షుగర్ కేన్, మేజు, రైసు ఇట్లాంటి క్రాప్స్ నుంచి వస్తుంది ఇథనాల్. ఇవన్నీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్, అంటే బాగా జలవనరులు ఉన్నటువంటి క్రాప్స్ మనకు షుగర్ కేన్ కానీ, వరి కానివ్వండి, మొక్కజొన్న కానీ. ఇట్లాంటి క్రాప్స్ మీద ఇప్పుడు డైవర్ట్ చేస్తే కేవలం పెట్రోల్లో కలపాలే కాబట్టి 20%, రేపు వాటర్ స్కేర్సిటీ, గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం కూడా అవుతుంది, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ కూడా. ఇంకొకటి ఈ ఇథనాల్ తయారీలో ఎంత పొల్యూషన్ అంటే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే 1 లీటర్ ఇథనాల్ తయారు చేస్తే 8 నుంచి 15 లీటర్ల స్పెంట్ వాష్ వస్తుంది. ఆ స్పెంట్ వాష్ కనుక ఒకవేళ నీళ్ళలోకి పోతే ఆ నీళ్ళలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. భూమిలోకి పోతే భూమిలో ఉండే అసిడిక్ లెవెల్స్ పెరిగిపోతాయి. కరెక్ట్. నేను అది అంటే ప్రజలను సెన్సిటైజ్ చేయలేదు వీళ్ళు. ఒక ట్రాన్స్పరెన్సీ లేదు పాలసీ రోల్ అవుట్ చేసే ముందు, స్టడీస్ బయట పెట్టలేదు, ప్రజలకు ఏం లాభం జరుగుతుంది E20 వల్ల అనేది తెలియదు. ఇప్పటివరకు క్లియర్గా కనబడేది ఎవరికి లాభం అవుతుందంటే నితిన్ గడ్కరీ గారి కొడుకులకు, వాళ్ళ కంపెనీలకు పెద్ద ఎత్తున లాభం. గడ్కరీ గారి కొడుకు కంపెనీ సియాన్ అగ్రో ఇండస్ట్రీస్ 2024లో 2023లోనే పెట్టిన ఆ కంపెనీ. పెద్ద లావాదేవీలు ఏం లేవు ఆ కంపెనీ. 2024లో ఎప్పుడైతే ఇథనాల్ T20 రోల్అవుట్ అయిందో ఆ 2024లో 40 రూపాయలు ఉండే షేర్ వాల్యూ ఆ కంపెనీది. ఆ కంపెనీ టర్న్ ఓవర్ 50 కోట్లు ఉండే. అది 2025-26 వచ్చేసరికి టర్న్ ఓవర్ 6-7 వేల కోట్లకు వెళ్ళిపోయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 12,000 కోట్ల రూపాయలైంది. ఆ షేర్ విలువ 3,600 రూపాయల వరకు కూడా పోయింది. 40 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 2 సంవత్సరాల్లో 3,600 రూపాయలు. 1000% ఇంక్రీజ్ 1 ఇయర్లో. అది కనీ విని ఎరగని మరి అట్లాంటి కంపెనీ ఏందో, చిట్కేందో కంపెనీ పెట్టిన 1 ఇయర్లో 1000% షేర్ వాల్యూ ఎట్లా పెరుగుతుందో మరి వారే చెప్పాలి. ఏం లేదు, వాళ్ళ నాయన మంత్రి. అది మీరు ఇంకోటి గమనించాల్సింది, ప్రజలకు తెలవాల్సింది అంటే కొడుకులు ఇప్పుడు పెట్టిరు. E20 రోల్ అవుట్ చేసే ముందు కొడుకులతో పెట్టించిండు కంపెనీ. కానీ అంతకు ముందే పూర్తి గ్రూప్, ఆ పూర్తి గ్రూప్ ఓనరే నితిన్ గడ్కరీ గారు. ఆ కంపెనీ కూడా ఈ షుగర్ కేన్, ఇథనాల్ బేస్డ్ బిజినెస్ ఇండస్ట్రీలోనే ఉండే. అయితే ఈయన కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి 2014 నుంచే లాబింగ్ చేస్తున్నారు. E20 కలపాలి, E20 కలపాలి, మన ఫ్యూయల్లో మిక్స్ చేయాలి, బ్లెండ్ చేయాలి అని చెప్పి అప్పటి నుంచే కేంద్రంలో లాబింగ్ చేస్తున్నాడు. ప్రజలను నమ్మించడానికి అనేక సార్లు వేదికల మీద ఒకసారి 50 రూపాయలకు లీటర్ అన్నారు, ఒకసారి 15 రూపాయలకు లీటర్ అన్నారు. అంటే ప్రజలకి ఏదో లాభం జరుగుతుంది ఇది కలపడం వల్ల ఇథనాల్ అని చెప్పి. 15 రూపాయలు పెట్రోల్ అవుతుంది, 120 రూపాయల పెట్రోల్ 15 రూపాయలు అవుతుంది, మైలేజ్ అప్పుడు ఎంత ఇస్తుండో ఇప్పుడు ఎంత ఇస్తుందని నితిన్ గడ్కరీనే ప్రమోట్ చేసిండు. ఆయన అని చెప్తే నమ్మరని చెప్పేసి థింక్ ట్యాంక్ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో నీతి ఆయోగ్ ఉందో దాంతో కూడా, నీతి ఆయోగ్తో కూడా వాళ్ళు చెప్పియడం జరిగింది. అది గతంలో పెట్రోల్ తగ్గుతుంది ఇథనాల్ వస్తే అని. మరి ఎక్కడ తగ్గింది? ఇదైతే కంపల్సరీ చేసిరు ప్రజలకు. ప్రతి వెహికల్లో ఈరోజు పెట్రోల్ పంప్ అయినా E20 ఫ్యూయల్, వేరే దొరకదు కదా, వేరే ఆప్షన్ లేకుండా చేసిరు. రెండవది లాభము ప్రజలకు లేదు, ఉల్టా లాభం పక్కన పెట్టండి, యథాతథి పరిస్థితి కూడా లేదు. రేపు ఇంజన్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎవరు బేర్ చేయాలండి? ఇక్కడ ఎవరిచ్చిర్రు ఈ రైట్ ప్రభుత్వానికి ప్రజల మీద అట్లా బలవంతంగా రుద్దాలే పాలసీ అని చెప్పేసి? కాకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ డెస్పరేషన్ మీరు చూడండి. బీజేపీ నాయకులది కుడితిలో డెలికలేక కొట్టుకుంటున్నారు. అంటే ఫ్యాక్ట్స్ లేవు వాళ్ళ సపోర్ట్న, డాక్యుమెంటేషన్ బయట పెట్టలేదు. కాదు, దీంట్లో మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 2 విషయాలు, సమయం తక్కువ, 2 విషయాలు చర్చించాలా. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్గా ఉంది? విష్ణు గారు, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సైలెంట్గా ఉంది. 10 సంవత్సరాల నుంచి E20 పెట్రోళ్లను, E10 పెట్రోళ్లను విచ్చలవిడిగా పెట్రోల్లో ఇథనాల్ కలిపి అమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంది. ఎందుకు సైలెంట్గా ఉంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను మోసం చేసే పార్టీ అని అనుకోవాల్సిందేనా? రాజ్యమోషనే వీళ్ళు కదండి. అసలు ఇథనాల్ బ్లెండింగ్ అనేది తీసుకొచ్చి దేశంలో ఫస్ట్ స్టార్టింగ్లో పాలసీ తెచ్చిందే వాళ్ళు చిన్న లెవెల్లో స్కామ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు భారతీయ వాళ్ళు ఏదైనా చిన్న లెవెల్లోనే స్టార్ట్ చేస్తారు. ఏ స్కామ్ అయినా కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసేది చిన్న లెవెల్లోనే. రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే క్రెడిట్ చోర్. రాహుల్ గాంధీ ఇస్ అ క్రెడిట్ చోర్. మొన్నటికి మనం చూసినాం. ఆయన హాలిడేలు ఉన్నాడు, 40-50 రోజులు దేశ విదేశాలలో ఆయన విహారయాత్రలు ఉండే, ఐస్లాండ్లో, స్విట్జర్లాండ్లో 40 రోజులు ఎక్కడున్నాడో ఆయన పార్టీలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియదు, ఢిల్లీలో ఉన్న హైకమాండ్ కూడా తెలియదు. ఆయన దేశం బయట ఉంటాడు. ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క అది నిప్పండుకొని అంటే పెద్ద లెవెల్కి పోయి ఆ లాఠీ చార్జ్ జరిగిందో, ఆ విజువల్స్ వచ్చి దేశం మొత్తం చర్చ జరిగిందో, ఆ నెక్స్ట్ డే
డైరెక్ట్ ఆయన ఇండియాలో దిగంగానే నరేంద్ర మోదీ గారి ఇంటి ముందు కూర్చొని డ్రామా చేసి ఒకటే రోజు ఆయన చేసింది. అంటే క్రెడిట్ తీసుకోవడం, అంటే వాళ్ళు ఎవరో పాపం పిల్లలు స్వచ్ఛందంగా స్వతహాగా దేశం నలుమూలల నుంచి వచ్చి ఢిల్లీలో కూర్చొని వాళ్ళు జంతర్ మంతర్లో చేస్తే ఈయనకి లాస్ట్కి వచ్చేసి ఈయన కూర్చొని ఒకరోజు డ్రామా చేసి క్రెడిట్ తీసుకోవడం. ఇప్పుడు అంతే, ఇటువంటి ఇన్ని రోజులు పట్టించుకోలే, ఇన్ని రోజులు దీని గురించి మాట్లాడలే, ఎన్ని వేదికల మీద ఎన్నిసార్లు మనం కూడా మాట్లాడినాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. ఈయన ఎప్పుడు కూడా పట్టించుకొని మాట్లాడని రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు ప్రజలు దీని గురించి చర్చించుకుంటుర్రు. ఎందుకంటే ఈ రోల్అవుట్ అయిపోయింది పాలసీ, ప్రజల అనుభవంలో వస్తుంది, మైలేజ్ తగ్గుతుంది, వెహికల్ ప్రాబ్లమ్స్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, అది స్ప్రెడ్ అవుతుంది ప్రజల్లో, వర్డ్ ఆఫ్ మౌత్గా అవుతుంది సోషల్ మీడియా ద్వారా. దాని నుంచి ఇది కూడా మనం హైజాక్ చేసుకుందాం, క్యాప్చర్ చేసుకుందాం, రాజకీయంగా లబ్ధి పొందామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్త రాజకీయ డ్రామాలకు తెరలేపింది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు భారతీయ జనతా పార్టీ స్థితి ఎట్లుందంటే అసలు నవ్వాలో ఏడవాలో అర్థమవుతలేదు వాళ్ళని చూస్తుంటే. అంటే వాళ్ళు చేసిన ట్వీట్లు నిన్న మొన్న మనం చూస్తే ఈ మైలేజ్ తగ్గడం అనేది ఇథనాల్ బ్లెండింగ్ వల్ల కాదంట, ప్రజలకు డ్రైవింగ్ రాదు, టైర్లో గాలి కొట్టుకోరంట, డ్రైవింగ్ రాదంట, ట్రాఫిక్లో ఎట్లా నడపాలో తెలియదంట, ఏసీ ఎక్కువసేపు రన్ చేస్తున్నారంట, అవసరం లేకుండా ఆన్ చేసి పెడుతున్నారంట, వీటి ద్వారా మైలేజ్ తగ్గుతుంది. కానీ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఏమన్నా తలాతోక ఉందా? అంటే ఇన్ని రోజులు ప్రజలు ట్రాఫిక్లో నడపలేదు, టైర్లలో గాలి లేకుండా పంక్చర్ అయిన బండ్లలో నడుపుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంటే ఇంత చులకన భావం. ప్రజలు అంటే ఇట్లా గంజిలో ఈగలాగా తీసిపడేయడం, మేము ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఎట్లా అయిపోయారు అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు, భారతదేశంలో మీరు ఏం తినాలో మేము చెప్తాము, మీరు ఏం వేసుకోవాలో బట్టలు మేము చెప్తాము, మీరు ఎవరిని మొక్కాలో మేము చెప్తాము, ఇది కూడా అంతే, మీరు ఎట్లా డ్రైవింగ్ చేయాలో మేము చెప్పినట్టే చేయండి, ఇథనాల్ మిక్సింగ్ వల్ల కాదు, మీ డ్రైవింగ్ మీకు రాకపోవడం వల్ల, కరెక్ట్ డ్రైవింగ్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, మైలేజ్ తగ్గుతుంది అని మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా పరాకాష్ఠకు చేరింది, వాళ్ళ పైత్యం పిచ్చిలేసింది వాళ్ళకి. వాళ్ళ అఫీషియల్ ట్వీట్లలోనే తెలిసిపోతుంది కదా, వాళ్ళంతా డెస్పరేషను దాన్ని డిఫెండ్ చేసుకోలేక, ప్రజల అనుభవంలోకి వస్తుంది కాబట్టి దానికి సంజాయిషి ఇచ్చుకోలేక పిచ్చి అంటే ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో అర్థం కాక ఈరోజు అట్లాంటి ట్వీట్లు పెడుతున్నారు ప్రజలని తప్పుపడుతూ. ఇందులో కూడా మళ్ళీ నష్టం ప్రజలకి, మైలేజ్ తగ్గుతుంది, మెయింటెనెన్స్ పెరుగుతుంది, రిపేర్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త వెహికల్ కొనాలంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, కంపాటబుల్ వెహికల్ ఇటువంటికి ఉన్నట్టు సడన్గా ఇవన్నీ నెత్తి మీద పెట్టడం కాక తప్పు కూడా ప్రజలేదు, మీరు డ్రైవింగ్ రాకనే ఇదంతా ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయని చెప్పి ఇంకొక అంటే ఇది పతనం బీజేపీది ఎప్పుడో కావాల్సింది మెల్లిగా, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అయ్యి ఇప్పుడు స్టార్ట్ అయింది. అది ఇంకా డౌన్ స్లైడ్, ఇంకా బీజేపీని ఎవడు కాపాడలేడు. ఇంకోటి కూడా మీరు ముఖ్యమైన పాయింట్, ఎప్పుడన్నా కానీ బీజేపీ నాయకులు వేరే రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్తారు, స్కామ్ అంటారు, కుటుంబ పార్టీలు అంటారు, కరప్షన్ అంటారు. ఈ 2-3 అంశాల మీదనే వాళ్ళు ఎప్పుడైనా రాజకీయ విమర్శలు చేస్తారు. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జరిగేది ఏంటండి? నితిన్ గడ్కరీ ఎవరు? నేషనల్ మినిస్టర్, ఆయన యూనియన్ మినిస్టర్ ఫర్ హైవేస్, ఆయన కొడుకులకే కదా లాభం జరిగింది ఇటువంటి బ్లెండింగ్ చేయడం వల్ల. మరి ఆయన కుటుంబం లేదా అక్కడ కరప్షన్ కనబడట్లేదు. మీరు అన్నట్టు జైషా గారు ఎవరు? అమిత్ షా కొడుకు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఎదురుగా చూసడం అంటే చదవరాదు, ఎప్పుడు చేతిలో బ్యాట్ పట్టుకుంది లేదు, బాల్ పట్టుకుంది లేదు, కానీ క్రికెట్ని మాత్రం ఆయన శాసిస్తాడు. ఈరోజు భారతదేశం కాదు ప్రపంచంలో ఐసీసీని శాసిస్తున్నాడు. ఆయన కంపెనీ కూడా ఉన్నది, ప్రజలకు తెలియాల్సింది. కేవలం నితిన్ గడ్కరీ కొడుకులు ఈ బిజినెస్లో ఉన్నారు, ఇథనాల్ దాంట్లో. జైషా కంపెనీ కూడా ఫైనాన్స్ బిజినెస్లో ఉంది. ఆయన కూడా ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఆయనది కూడా ఆస్ట్రనామికల్ గ్రోత్, కంపెనీలో మోర్ దెన్ 1000% గ్రోత్ ఆయన కూడా జరిగింది. 25 to 50 times ఆయన నెట్వర్త్ పెరిగింది. ఇవన్నీ ఎట్లయినా అండి? మరి ఆయనకి ఏం టాలెంట్ ఉంది, మళ్ళీ ప్రజలకు తెలియంది, ఆయనకి అంత స్కిల్ సడన్గా ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే కేవలం రాజకీయ విమర్శలకే తప్ప అవినీతి అనడం, అవినీతి మార్కలు అంటేయడము, బీజేపీ నాయకులు ముఖ్యంగా కుటుంబ పాలన హేళన చేయడం, వాళ్ళు ఏది చేసినా దేశం కోసం, ధర్మం కోసం, పాకిస్తాన్ కోసం, బంగ్లాదేశ్ కోసం, అంతే. ఆ ట్యాగ్ లైన్ ఒకటి పట్టుకొని వాట్సాప్ యూనివర్సిటీ ఫౌండర్స్ వీళ్ళు వాట్సాప్లో మెసేజెస్ నమ్మకండి అని చెప్పారు ట్వీటు. అది ఎంత హాస్యాస్పదం అంటే దానికి నాకు ఏం ఆన్సర్ చేయాలో కూడా తెలుస్తలేదు. అసలు వాట్సాప్ యూనివర్సిటీ అని ఈరోజు భారతదేశంలో మాట్లాడుకుంటున్నారంటే దానికి ఆజ్యం పోసి దాని ఫౌండింగ్ మెంబర్సే భారతీయ జనతా పార్టీ. వాట్సాప్లో నెరేటివ్స్ బిల్డ్ చేయడము,
వాట్సాప్లో ప్రతిరోజు పొద్దున్న లేవగానే దేశంలోని కోట్ల మంది ఫోన్ నంబర్లకు ఈరోజు ఏం నరేటివ్ పుష్ చేయాలి, నరేంద్ర మోడీ గారిని దేవుని తర్వాత ఈయననే నెక్స్ట్, ఈయన ఉన్నందుకే మనం ఈరోజు ఆయన ఉన్నందుకే మనం శ్వాస పీల్చుకుంటున్నాం, ఆయన ఉన్నందుకే మనం బతుకుతున్నాం, తిండి తినగలుగుతున్నాం అనే విధంగా వాట్సాప్లో ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేసిర్రో ఈరోజు అదే వాట్సాప్ నమ్మొద్దు మెసేజెస్ ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా అని చెప్పి చెప్పుకునే పరిస్థితి. అదే అంటున్నా నేను. అంటే యు లివ్ బై హస్తం వాళ్ళు తయారు చేసింది వాళ్ళకే, ఆయనకే యు లివ్ బై సోడ్ యు డై బై సోడ్. వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాట్సాప్ యూనివర్సిటీ ఈరోజు వాట్సాప్లో మెసేజెస్ నమ్మొద్దు అంటున్నారు. కాకపోతే ప్రజలకు అర్థమైపోయింది, ఇది ప్రజల అనుభవంలో జరిగింది. మనం రాజకీయంగా మాట్లాడడం కన్నా ప్రజలకు తెలుస్తుంది ఈరోజు నష్టం వాళ్ళకి ఎంత జరుగుతుంది అని. దీన్ని మనం జాగృతం చేయాలి, ప్రజల తరఫున మనం ప్రశ్నిద్దాము, రోల్ బ్యాక్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద మనం ఖచ్చితంగా ఈరోజు పంజాబ్ ప్రభుత్వం తీర్మానం చేసినట్టుగానే పెట్రోల్ ఇథనాల్ కలిపిన పెట్రోల్ని బంద్ చేసి పెట్రోల్ని అమ్మాలి. ఎప్పుడైతే దీనిపైన పూర్తిగా పరిశోధనలు జరిగిన తర్వాతనే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని తీసుకురావాలని పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. చూద్దాం, బడే బాయికి వ్యతిరేకంగా చోటే బాయి ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తాడా? మాట్లాడితే నేను అసెంబ్లీలో తీర్మానం చేస్తా అంటాడు. ఈ అంశం మీద అసెంబ్లీలో తీర్మానం చేస్తాడా లేదా చూద్దాం. చేయకపోతే బరాబర్ అడుగుదాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. రేపు మరో ముఖ్య అంశంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్డ్ టు టీవీ.